ఓ ఇప్పుడు అమ్మ బాడీ. హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద ఆర్ఎస్ ఫుడ్ ఛానల్. ఈరోజు మన దేవరకొండ అన్న నుండి ఒక మంచి మూవీ నుండి ఒక గ్లిమ్స్ అయితే రాబోతుంది అనమాట. అది టైటిల్ గ్లిమ్స్ మాత్రమే. సో ఒక కింగ్డమ్ చూసాం, అది నాకు నచ్చింది. మరి కలెక్షన్స్ వైజ్గా కొంచెం వెనకబడింది. సో దాని తర్వాత వస్తున్న మూవీ రౌడీ జనార్దన్. దాని యొక్క టైటిల్ గ్లిమ్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూసి దాని గురించి మాట్లాడుకుందాం. ఇంతలోపు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మన దిల్ రాజు గారు అనమాట. నేను చూశాను. కొమ్ములతో ఆడి కథనాడే రాసుకున్నాడు. కన్నీళ్ళని ఒంటికి నెత్తుల్లాగా పూసుకున్నాడు. సావు కళ్ళ ముందుకొచ్చి నిలబడితే గద్దలేసి కలబడ్డాడు. గజ్జలేంద్ర చేతికి నా లోపల ఓ ఇప్పుడు అమ్మ బాడీ. అక్కడ ఉన్నాడు. కొమ్ములు తిరిగిన రాక్షసులు, రక్తానికి మరిగిన రౌడీ. రక్తానికి మరిగిన రౌడీలు. అబ్బా అబ్బా, ఊరు బాబోయ్. చెప్పుడుకునే రౌడీని చెప్పు తిరుగుతాడు. కానీ ఇంటి పేరుని రౌడీగా మార్చుకున్నాడు ఒక్కడే ఉన్నాడు. ఏయ్, జనార్దన. రౌడీ జనార్దన. ఊరి పాన్ ఇండియన్ మూవీ. ఊరే రవికిరణ్ కొల్ల. అస్సలు ఎక్స్పెక్ట్ చేయం భయ్య. విజయ్ దేవరకొండ గారి నుంచి, దిల్ రాజు గారి నుంచి ఇలాంటి మూవీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయం మనం. ఇట్స్ టాప్ నాచ్ మూవీ ఫర్ విజయ్ దేవరకొండ అండ్ దిల్ రాజు గారు. ఇలాంటి సినిమా మనం ఎక్స్పెక్ట్ చేయము. అండ్ ఇట్స్ ఎ ప్యూర్లీ వైలెన్స్డ్ అండ్ లవ్ ఉంటుంది. లవ్ ఖచ్చితంగా చూపించాడు లాస్ట్లో. అట్ ఎ టైం మనకి మాస్ అండ్ వైలెన్స్ అండ్ బ్లడ్ బాత్ చూపించాడు. అన్ని సినిమాల్లా కాకుండా కొంచెం కొత్తగా తీసుకెళ్లే విధానంలో తీసాడనమాట. అది చెడగొట్టకుండా ఉంటే సరే, కానీ ఇప్పటి వరకు ఫిలిమ్స్ చూడటం అయితే చాలా టాప్ నాచ్ ఉన్నాయి. చాలా బాగా అనిపించినాయి. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.